బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కరీంనగర్ లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో మతోన్మాదుల దిష్టిబొమ్మల దహనం చేశారు. ఇటీవల జరిగిన దీపు చంద్ర కిరాతక హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా విహెచ్పి కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ అన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులకు అక్కడ రక్షణ లేకుండా పోయిందన్నారు. హిందువులపై జిహాదీలు మరణకాండ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారి చేతుల్లో వందలాది మంది హిందువులు బలవుతున్నారని చెప్పారు. శాంతి భద్రతలు, మానవ హక్కులకు బంగ్లాదేశ్ లో చోటు లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. సెక్యులర్ వాదులు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. అగ్రదేశాలపై ఒత్తిడి తెస్తూ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విహెచ్పి కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, జిల్లా సహకార్యదర్శులు శ్రీనివాస్, సుదర్శన్, తోట రాజేందర్, జిల్లా విహెచ్పి కోశాధికారి గర్రెపల్లి ఆంజనేయులు, బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ కన్నశంకర్, బజరంగ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జటి రాజేందర్, నగర అధ్యక్షులు రమేష్, నగర ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శ్రీనివాస్, ఆంజనేయులు, వంశీ, శివ, గౌతమ్, శ్రీనివాస్, అఖిల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. హిందువుగాను తెలుస్తూనే ఇంత స్థితి తీసుకొస్తే రేపొద్దున పరిస్థితి ఎట్లా ఉంటుంది దేశం మొత్తంలో? అంటే మైనార్టీలో ఉంటే హిందువుల పరిస్థితి ఆ విధంగా అయితే మన దగ్గర కూడా మైనారిటీ అయితే ఏ పరిస్థితిలో ఉంటుంది? అదే మాదిరిగా హిందువులు ఐక్యత లేనట్టయితే ఎక్కడైనా ఈ ప్రాబ్లం జరుగుతుంది కనుక దయచేసి హిందువులు అందరూ ఒకటిగా ఉండాలి. ఎక్కడైతే మన సంఖ్య పెరుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అదే మాదిరిగా మనకు అఖిల భారత స్థాయిలో వచ్చిన సూచన ప్రకారము మొత్తం టోటల్లో ఈ 3 రోజులు మాత్రమే నిరసన ప్రదర్శన తెలపాలి అనే ఉద్దేశం మనకు వచ్చింది. అదే బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోయాయి. నిద్రపోతున్న ఐక్యరాజ్య సమితి మరియు అగ్రదేశాలు ఇలాంటి సంఘటనలపై స్పందించకపోవడం ఇది దుర్మార్గం. పాకిస్తాన్ కానీ బయట ఏ దేశాలపైనప్పుడు కూడా అమెరికాతో పాటు పలు దేశాలు స్పందిస్తున్నాయి. ఈ యొక్క బంగ్లాదేశ్లో హిందువుల చావులు, హిందువులపైన జరుగుతున్న మారణకాండాలు కనిపించట్లేదని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క దాడులు ఆగాలంటే హిందూ సమాజంలో చైతన్యం పెరిగి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి, హిందూ సమాజం సంఘటితం కావాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కరీంనగరంలోని స్థానిక గీతాభవన్ వద్ద బంగ్లాదేశ్లో హిందువులకు సానుకూలంగా